ఈరోజు ఉండి నియోజకవర్గం కాలమండలం హెడ్‌క్వార్టర్ నుండి కాలకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కూడా ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు అలాగే హిందూ సమాజం ఉన్న భక్తులందరూ కూడా ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మరి ఏదైతే ఈ యొక్క వారం 10 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి పంది కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో మరి యొక్క లడ్డును తయారు చేసి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి వారి నాయకత్వంలో మరి అప్పుడు తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఈ లడ్డు యొక్క కల్తీ ప్రసాదం జరగడం జరిగింది. దీనిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చి మరి భారతదేశంలో ఉన్న 100 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ఈ యొక్క లడ్డూలో కల్తీ చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసేగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. దీన్ని మరి ఇప్పుడున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష మరి 11 రోజులు మాల వేసుకుని ఈ యొక్క కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాల వేసుకుని ఈ 11 రోజులు కూడా ప్రాయశ్చిత దీక్ష చేసి ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా మరి మొన్నే చూశారు, నిన్న శ్రీ విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మెట్లన్నీ కూడా ఆయనే స్వయంగా కడిగి మరి ఆ బొట్లు పెట్టి హిందువుల యొక్క సనాతన ధర్మం కాపాడాలని ఆయన ముందుకొచ్చారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఉన్న భారతీయులు సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నడుంగట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని రక్షించాలని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇలా ఈ కలియుగ వైకుంఠవాస వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున మేమందరం కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రసాదాన్ని స్వచ్ఛంగా ఈరోజు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దోషులందరూ కూడా మరి ఎవరైతే ఈ యొక్క కల్తీ లడ్డులో ఈ యొక్క కల్తీ నెయ్యిని పురమాయించారో వాళ్ళందరూ కూడా శిక్షించాలని కోరుకుంటూ ఈ ఉండి నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు పాల్గొన్న నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోరా రామూర్తి గారికి, అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు మన ఏరుబండి రామాంజనేయులు గారు, అలాగే ఉండి మండల అధ్యక్షుడు మన వెంకటేశ్వరరావు గారు, మన తోట వాసు గారు, మన కాశీ గారు, అలాగే కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.